Hello everyone, I am Dr. Rashmi, obstetrician and gynecologist, infertility specialist, Manasa Clinic, Vanaparthi. ఇవాళ మనము PCOD అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాన్ని మనం ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేసుకోవాలి, దాని ట్రీట్మెంట్ ఏంటి, అలాంటివన్నీ డిస్కస్ చేసుకుందాము. PCOD అంటే పాలీ అంటే చాలా, సిస్టిక్ అంటే చిన్న చిన్న నీటి కంతులు, ఒవేరియన్ అంటే అండాశయానికి సంబంధించి, డిసీజ్ అంటే డిసీజ్. PCOD అంటే అండాశయంలో చాలా చిన్న చిన్న నీటి కంతులు వస్తే దాన్ని PCOD అంటారు. ఓకే, దాని లక్షణాలు ఏంటి అంటే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉండడం కానీ, లేదా సడన్గా కొంతమందికి హెవీ బ్లీడింగ్ ఉండడం కానీ, లేదా కొంతమందికి పీరియడ్స్లో వెరీ లిటిల్ క్వాంటిటీ పీరియడ్స్ అనేవి చాలా తక్కువగా ఉండడం కానీ, ఇలాంటివన్నీ PCODలో ఉంటాయి. అండ్ స్కిన్కి సంబంధించి వచ్చేసి యాక్నీ రావడం కానీ, లేకపోతే ఆయిలీ స్కిన్ ఉండడం కానీ, కొంతమంది లావుగా ఉంటారు బికాస్ ఆఫ్ PCOD ఓన్లీ. లావుగా ఉన్న వాళ్ళకి ఈ నెక్ ఏరియాలో అకాంథోసిస్ నైగ్రికన్స్ అని పిగ్మెంటేషన్ వస్తుంది. ఇవన్నీ PCOD లక్షణాలు. యూజువల్గా PCOD ఎందుకు వస్తుంది అనేది కాజ్ అనేది మనకి అన్నోన్ అనమాట, కానీ చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి ఏంటంటే మేజర్ రోల్ వచ్చేసి జెనెటిక్, అంటే ఫ్యామిలీ హిస్టరీ, అంటే మదర్కి PCOD ఉండడం కానీ, లేదా ఫాదర్కి బ్లడ్ లైన్లో లేకపోతే ఇంకెవరికైనా బ్లడ్ లైన్లో డయాబెటీస్ ఉండడం కానీ, అప్పుడు ఫీమేల్ బేబీకి PCOD జెనెటికల్గా వచ్చేస్తుంది. సో జెనెటిక్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అది కాకుండా వీటికి యాడెడ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ కానీ, ఇలాంటివి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ, స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, డైట్లో చేంజెస్ కానీ, ఇలా అవన్నీ కలగలిపి మనకు PCODలో సిమ్టమ్స్ అనేవి ఎర్లీగా వస్తాయి. నా ఛానల్లో రిప్రొడక్టివ్ హెల్త్ గురించి కానీ, ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి కానీ, దానికి సంబంధించిన సొల్యూషన్స్ గురించి కానీ మనం మాట్లాడుకుందాము. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.